అన్నదాత సుఖీభవ స్కీమ్ని చంద్రబాబు నాయుడు ఆగస్టు 2వ తేదీ అనగా ఈ శనివారం రోజు ఒంగోలులో లాంచ్ చేస్తున్నారు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకందరికీ వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు అయితే శనివారం అయితే జమ అయిపోతుంది. కానీ గవర్నమెంట్ అయితే 2 డేస్ అయితే రేపటి వరకు ఒక డెడ్ లైన్ అయితే ఇచ్చింది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో బట్ వాళ్ళకి కేవైసీ అవ్వలేదు, ఎన్పిసి లింక్ అవ్వలేదంటే వాళ్ళందరూ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోవాలి. అప్పుడే వాళ్ళకు కూడా పడుతుంది. సో ఇది ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ఏం చెప్తుందంటే వీళ్ళకైతే మెసేజ్లు వెళ్ళుంటాయి. కేవైసీ కానోళ్ళకి, ఎన్పిసిఐ లింక్ కానోళ్ళకి మీరైతే మీ ఫోన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి మెసేజ్ ఏదైనా మీకు కానీ వచ్చింటే ఇమీడియట్గా మీరైతే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి సో ఆ మెసేజ్ చూపించి మీరు ఎన్పిసిఐ కేవైసీ అయితే లింక్ చేసుకోండి. మీకు కూడా డబ్బులు అయితే పడుతుంది. సో కౌలు రైతులకి అయితే ఈ విడతలో అయితే డబ్బులు పడుతుంది. ఒకేసారి నెక్స్ట్ విడతలో 14,000 అయితే పడుతుంది. సో మామూలుగా అన్నదాత సుఖీభవాలకు అయితే 7,000 అయితే డైరెక్ట్గా పడుతుంది. పిఎం కిసాన్తో కలిపి అది 2,000, ఇది 5,000 కలిపి మొత్తంగా 7,000 అయితే బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మీకైతే ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది, చెక్ చేసుకోండి.